బయటికి వెళ్ళే ముందు మనం చెట్లన్నీ చూసుకొని వెళ్ళిపోదాం ఈరోజు తొందరగా. మళ్ళీ చెట్లకి నీళ్ళు పోసేది ఏమన్నా ఉంటే కష్టం కదా, అందుకనే. ఏం చేస్తున్నావు అమ్మా? పువ్వులు కోసుకోపో 2 తొందరగా. బయట పూలు 2 కొయ్యి తొందరగా. 2 గులాబీ పూలు కోయమ్మా, కొంచెం తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా చూద్దాం, రాత్రి నీళ్ళు పోసాం కదా చెట్లకి, ఎండాకాలం కదా, కొంచెం చూసుకొని పోసుకోవాలండి. ఎన్ని వచ్చినాయి? కొన్ని వచ్చినాయా? రెడ్ చూడు ఎట్లా వచ్చినాయా? అవును, పొద్దున్నే అవి కూడా లేవు. చాలే 2 చాలే. 3 కోసావా? చూపించు. చాలేదా? చాలా పెట్టుకో. బా కనకమరాలు అన్నీ వెలిసిపోయినాయి అమ్మా. థ్యాంక్ యూ, మా బంగారు తల్లి నాకు ఇచ్చింది మా అమ్మాయి. థ్యాంక్ యూ. నువ్వు పెట్టుకుంటున్నావా? నీకు వచ్చా పెట్టుకోవడం? అబ్బో, ఓహో, సరే కానీ అబ్బా మన సూర్యభగవానుడు. టైం ఎంత అయింది? ఉండి చెప్తా. 5:15 అయిందండి కరెక్ట్గా. సూర్యభగవానుడు చూసారా? చూపిస్తా మీకు. అబ్బా ఎంత బాగున్నాడు చూడు. ఇంకెళ్ళిపోతాడు ఇప్పుడు ఒక పావు గంటలో చక్కగా. అంతే ఇంకా. బాగుంది కదా, చక్కగా నీట్గా. వెళ్దామా ఇంకా? అక్కడ చూసుకొని వెళ్ళిపోదాం. ఉండు. సన్సెట్ ఏం చేస్తున్నామ్మా? పోసేస్తావా గబగా కొన్నిటికి? అవును, పాడైపోతాయి అనుకుంటా. మొన్న కాయలన్నీ పాడైపోయినాయి. 2-3 కాయలు. గాలి ఎంత బాగా వస్తుంది కదా. ఈ టైంలో బాగుంటుంది చక్కగా. కాకపోతే బయటకు వెళ్ళే పని ఉంది కదా. మళ్ళీ వచ్చి పోస్తున్నామా నైట్కి? నీ ఇష్టం. స్పీడప్ టైం ఉందంటే పోసుకో, లేకపోతే రిటర్న్ వచ్చాక పోసుకో. మరి పద వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళినా ప్రాణం అంతా వీటి మీదే ఉంటుంది. చూసుకొని పోసుకొని వెళ్ళాలన్నమాట. నాకైతే బయటకు వెళ్తానే కానీ ఏమైందో. వీటికైతే ఉన్నాయి, ఓకే పర్లేదు. నీళ్ళు గడ్డి పూలకు బాగా ఎండాకాలం వచ్చింది కదా. 4:30 అవ్వగానే అదిగోండి అవి సగం సగం ముడుచుకున్నట్టు అయిపోతున్నాయి. ఎక్కడ అవి చూసారా? పొద్దున్న ఎంత బాగున్నాయి తెలుసా? పొద్దున్న 9:30, 10కి వచ్చి చూస్తే ఇదంతా ఫుల్ అయిపోయింది. ఈరోజు మాత్రం అసలు వెళ్ళొస్తా అండి. మళ్ళీ కొన్నిటికి పోయాలి నీళ్ళు అయితే, కొన్నిటికైతే ఉన్నాయి. చూసి మళ్ళీ వచ్చిన తర్వాత నైట్కి అన్నిటికీ పడితే అన్నిటికీ ఒక్కొక్క జగ్గు పోసుకుంటే సరిపోతుంది. రాత్రే కదా పోసాము, ఎండాకాలం కదా అందుకు. కొన్నిటికే పడుతుంది. వెళ్ళిపోతాం పదండి. బాయ్. చెట్టుకి ఒరిజినల్లా భలే ఉన్నాయి కదా. అబ్బా కలర్స్ బాగున్నాయి. ఏమో తెలీదు. అది అక్కడ ఉన్నాయి చూడు. వైట్, అవును. ఏదిగో ఇవన్నీ ఆకుకూరలు భలే పెట్టారు. ఆకుకూరలు అన్నీ, బంతులు, చామంతులు. ఎవరో బాగుంది, చాలా బాగుంది. వావ్ కదా, బాగా పెట్టారు కదా చక్కగా. చిన్నప్పుడు మా స్కూల్లో ఉండేది. ఏది? అవునవును, బాగుంది కదా. ఇటు వైట్ ఫ్లవర్స్ ఇప్పుడు మనం తల్ల పెట్టుకున్నాం. బాగుంది. వావ్. ఇదిగోండి ఇక్కడ అదంతా షూటింగ్ జరుగుతుంది. అల్లరి నరేషన్, గెటప్ సీను వాళ్ళదంతా ఊరికే మా పక్క కాలనీలో జరుగుతుంటే వచ్చామన్నమాట. ఇక్కడ ఇలా ఉందన్నమాట మొత్తం. ఇలా ఇక్కడ చాలా షూటింగ్లు. అవును, 7 by
జీ బృందావన కాలనీ. ఇంకా ఇంకా చాలా. ఇదిగో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఇదిగోండి షూటింగ్ బండి అలా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు. 20 ఏళ్ల నుంచి పైన జరుగుతుంటాయి ఇక్కడ మొత్తం. బాగుంటుంది ఇక్కడ కాలనీ, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మేము ఎప్పుడు ఇక్కడికి వస్తుంటాం ఈ కాలనీకి సరదాగా. ఫ్రెండ్స్ అది ఉన్నారు, వస్తుంటాం అనమాట. ఇదిగో షూటింగ్ జరుగుతుంది చూడండి, ఇటు చూపిస్తుందా. ఇదిగోండి ఇదంతా షూటింగ్ జరుగుతూ ఉన్నాం. చూసారా బెలూన్స్ అవి ఇవన్నీ గట్టి కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఇది యాక్చువల్లీ ప్లే గ్రౌండ్ అనమాట. అంటే కాలనీకి సంబంధించిన గ్రౌండ్ ఇది. కాలనీకి సంబంధించింది. షూటింగ్ వాడుతుంటారు, ఇప్పుడు బాగా వాడుతూ ఉంటారు అనమాట. చాలా షూటింగ్లు జరుగుతాయి ఇక్కడ, చాలా అంటే చాలా జరుగుతుంటాయి. మీరు బాగున్నారా? గుర్తుపట్టామండి. అది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. కాలనీ తెలిసిన కాలనీ కదా, వచ్చాము, మాకు తెలియకుండా షూటింగ్ జరుగుతుంది అనమాట. సరే షూటింగ్ జరుగుతుంది కదా అని ఆగాము. తెలిసిన వాళ్ళు ఉంటే ఈవినింగ్ 6 ఇదిగో ఇదే ఈ కాలనీ మొత్తం ఇలా ఉంటుంది, చాలా పెద్దది అనమాట. సో ఇంకా బాగా ఇది చేస్తూ ఉంటారు, ఇలా వాకింగ్ చేసి కూర్చొని కూడా మాట్లాడుకుంటారు. ఇదిగోండి షూటింగ్ బండి. షూటింగ్ అంటే మమ్మీ మేము వస్తుంటాం కదా, ఎప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఇంక సరే కదా అని ఆగాం అంతే. మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రెండ్స్ ఉంటే కనిపిస్తే మాట్లాడుతున్నారు, మనం వెళ్ళిపోతాం. రండి ఇంకెందుకు, షూటింగ్లే బోర్డు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ, హైదరాబాద్ బోర్డు జరుగుతుంది. మమ్మీ నైట్ కూడా అట్లా చూస్తున్నాం వంకాయ చెట్లని. ఇది నైట్ కూడా చూడు ఎంత బాగా కనిపిస్తుంది, తెల్లగా కదా చూస్తున్నా. ఇక్కడ చూపిస్తారా మీకు కూడా, చూడు ఎంత బాగా కనిపిస్తుంది, చక్కగా నీట్గా బాగున్నాయా. మరి అందుకే చూసుకుంటా ఉంటా పైకి వస్తే. ఎలాగో ఎండాకాలం వచ్చేసింది కదా, గాలి కోసం పైకి వస్తుంటాము. ఇప్పుడు టైం ఎంత? ఇదిగో ఇది విత్తనం కోసం ఉంచాను. టైం ఎంత అయింది ఇప్పుడు? 9:30 అయిందంటండి. ఇది ఎండాకాలం వస్తే ఇక్కడే ఉంటాను నేను. ఇంకా 9:30లో వంకాయలు ఇలా కనిపిస్తున్నాయి అనమాట. 9:30 నైట్ కాకపోతే చెట్ల ముందు పోసాం కదా. ఇదిగో అన్నారు నీళ్ళు పోయక ముందు అయితే ఇవన్నీ అట్లున్నాయి తెలుసండి. పాపం అసలు నీళ్ళు పోసాడు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, పచ్చగా. మా మమ్మీ ఎక్కువ ఎందుకు నైట్ పోస్తుంది, పొద్దున్న కల్లా ఫ్రెష్గా అవుతాయి. అయితే ఇందాక బక్కగా ఇట్లా ఎండిపోయి ఒకలా ఉంది, ఇప్పుడు చూడు ఎంత బాగుంది నీట్గా. చెట్లన్నీ అట్లనే ఉన్నాయి, చక్కగా ఉంటాయండి, హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ కూర్చొని ఇది చూసారా ఎన్ని ఉన్నాయో చక్కగా. ఇంకా ఉన్నాయి, తీసుకొచ్చి వేయాలి రేపు. మెంతులను వంకాయ విత్తనాలే ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, అవి వేరే టప్పులో వేయాలి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ అట్లా చూడాలండి. రేపు మాత్రం రేపు అంటే రేపు కాదు, కుదిరితే ఎల్లుండి అట్లా ఎప్పుడో తీసుకొచ్చి అయితే వేయాలి కంపల్సరీ. ఇంకా కొన్ని పెంచుదాం అనుకుంటున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత కట్ చేస్తాను. ఇవన్నీ ఇట్లా కట్ చేస్తామంటే మళ్ళీ ఎగురు వచ్చి మంచిగా వస్తుంది. ఆల్రెడీ ఇవి కట్ చేసినవే ఇలా వచ్చాయన్నమాట. అసలు చెట్లు ఉన్నాయి కదా అప్పుడు, అది కొంచెం ఇదైపోయింది. ఇది 2 ట్రిప్ కట్ చేసిన తర్వాత ఎగురు వచ్చి మంచిగా వస్తుంది, ఎప్పుడు బాగా వస్తుంది. మళ్ళీ తీసేస్తాం అనుకోండి, మళ్ళీ ఇట్లా గుగురు వచ్చి మంచిగా ఇట్లా చిగురులాగా వచ్చి మళ్ళీ ఇది ఇట్లా కాస్తాయి అన్నమాట కాయలు. సరేనా? మీకు కనిపిస్తుంది అసలు ఏమన్నా? కనిపిస్తుంది. అదండి సంగతి. మరి ఉంటాను ఇంకా. నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ.